బీఆర్ఎస్ గులాబీ పార్టీ కావాలంటున్నారు, ఏం చెప్తారు? గులాబీ పార్టీ కావాలని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఏం చేసింది, 6 పథకాలు అని చెప్పి అబద్ధం ఆడి రాజ్యానికి వచ్చింది. కానీ ఏది నెరవేర్చలే, ఒక ఫ్రీ బస్ తప్ప. అది కూడా వాళ్ళు సిగలు పడుకొని కొట్టుకుంటారు. రైతులకంటూ ఏం చేయలేదు, విద్యార్థులకు ఏం చేయలేదు, మహిళలకు ఏం చేయలేదు. అది కళ్యాణ లక్ష్మి తులం బంగారు పోయింది, రైతులకు యూరియా పోయింది, అది రుణమాఫీ మధ్య సగం సగం అయింది. తర్వాత మనకు రైతు బంధువు సగం సగం వేసిర్రు. ఏది చెప్పుకోనికి ఏముంది దాంట్లో? బీఆర్ఎస్ ఉన్నప్పుడు రైతు సుఖంగా ఉన్నాడు. ఒక యూరియా బస్తా కావాలంటే ఇలా రైతులు కొట్టుకొని వస్తున్నారు రోడ్ల మీద. వాళ్ళు సొంత వ్యవసాయాలు పని చేసుకొని ఏదో రోడ్లకు వచ్చి వాళ్ళ కాపురాలు పని చేసుకుని ఎడ్లు గోదా బర్రెను పిల్లలు నిడిచిపెట్టి వచ్చి రోడ్ల మీద పడుతున్నారు. అంతకుతో ఒక ఆటోనికి 10,000 ఇచ్చి 30 అంచులు వేసుకురండి వేసుకొని వస్తున్నవాడు. ఆ పరిస్థితి లేదు ఇప్పుడు. ఇంకోటి ప్రతి ఒక్క దాంట్లో ఫీజు రియంబర్స్మెంట్ లేదు, విద్యార్థులు లొల్లి చేస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకు జీతాలు లేవు, వాళ్ళు లొల్లి పెడుతున్నారు. ఇబ్బంది చక్క ఉంది, ఇబ్బంది చక్క లేదు. ఆరోగ్యశ్రీ పని చేసిన వింటున్నారు, అది లేక మళ్ళీ గోసపడుతున్నారు. అంత దీంట్లో ఏం లేదు, చెప్పుకోనికే వాళ్ళకు అది వచ్చింది, మనం ఏం చేయలేకపోతున్నాం. ఇప్పుడైనా కళ్ళు తెచ్చుకొని అందరూ చూసుకొని సరిగా బీఆర్ఎస్ కరెక్ట్ మనం చేసుకుంటే ఆ పరిపాలన పోతుంది. మళ్ళీ ఎప్పటిలాగా మన రైతు రాజ్యం వస్తుంది మనకు.